నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు కోయ గురూజీ బ్రహ్మం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా. గురువు గారు, రీసెంట్లీ మనకి చూస్తున్నట్లయితే చేతబడి చేయడం ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి కదా. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. బట్ అసలు అవి నిజంగా ఉన్నాయా చేతబడి అనేది? అసలు అవి ఉంటే చేస్తే అలా ఎలా గుర్తించాలి అసలు? అయితే మా ఓం శ్రీ మాత్రే నమః. చేతబడి అనేది ఇది ప్రతి ఒక్కరికి తెలియదు. ఎలాగంటే కొంతమంది ఆరోగ్య బలమే మెయిన్ ట్రబుల్. అయితే ఏంటంటే సైన్స్ వేరు, తర్వాత ఈ ఒక నెగిటివ్ ఎనర్జీ వేరు. ప్రతి ఒక్క మనిషిలో సైన్స్కి మించింది కూడా ఒకటి ఉంటుంది. అది బయట జరిగే విధానాలను బట్టి దాన్నే నెగిటివ్ ఎనర్జీ అంటారు. బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనిషి విధి విధానాలు తప్పిపోతుంటాడు. మనిషి కండిషన్లో ఉండడు. మాట తీరు, నడవడిక, కంటి చూపు, వాడు చేసే ప్రతి ఒక్క పని వాడు కంట్రోల్లో ఉండదు, వాడిని దాటిపోతుంటాడు. సపోజు ఒక చేతబడిన జరిగిన ఒక మనిషిని గుర్తించడము, ఆ లక్షణాలు ఎలా ఉంటాయిరా అంటే, చేతబడి జరిగిన వాడి లక్షణం, మొదటి లక్షణం ఎలా ఉంటుందంటే మనిషిలో మౌనం ఏర్పడుతుంది మొదటి రోజు. రెండవ రోజు ఆరోగ్యంలో ఏదో ఒక జ్వరం రావడము, లేకపోతే చిన్న సమస్య ఏదో ఒకటి జరగడము, లేకపోతే కాళ్ళు చేతులు కడుపు నొప్పి రావడము, తలనొప్పి రావడము, కాళ్ళు గుంజడము, మనిషి స్వచ్ఛపడిపోయినట్టుగా ఉండడమో జరుగుతుంటుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ మంత్ర ప్రక్రియ వాడి మీద పడినప్పుడు ఆ ప్రయోగం అనేది మనిషికి ఒక చెయ్యి మీదో కాలు మీదో పడుతుంటుంది. పడ్డప్పుడు ఏమవుతుందంటే నరాలు స్వచ్ఛ వచ్చేస్తుంది. చెయ్యి స్వచ్ఛ పడిపోవడము, నడుములు పడిపోవడము, మనిషికి సూదులు పెట్టి పొడిచినట్టుగా ఉంటుంది. అరికాల్లో కానీ చేతుల్లో కానీ ఒళ్ళంతా మంటలు పుట్టి గగ్గురులు పుట్టినట్టుగా ఉంటుంది. ఆహారం మీద తిండి మీద ఉండదు వాడికి. కంటికి నిద్ర ఉండదు, ఒంట్లో హుషారు ఉండదు, కళ్ళ నుంచి రక్తం సుక్కములు కారినట్టుగా అనిపిస్తుంటాయి వాడి మనసుకి. తర్వాత ఏదో తెలియని వింత వాడి మనసుని, వాడి గుండెల్ని, వాడి ఆలోచన అదిమినట్టుగా అనిపించడము. తర్వాత వాడికి తెలియని భారం అంతా, బరువంతా నెత్తిన పడినట్టుగా ఉంటాము. వాడికి స్వప్నంలో కూడా కనబడుతుంటాయి, రూపం అనేది కనబడుతుంటుంది. ఉలిక్కిపడి లేస్తే కంటికి ఏమి కనిపించదు. తర్వాత భయాందోళన అంటారు కదా, ఆత్మలో భయాందోళన ఏర్పడడము. తర్వాత మనిషి ఏదన్నా పని చేయాలనుకుంటే ఆ పని మీద ఇంట్రెస్ట్గా చేయకుండా పోవడము. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా పిలిచినా కూడా 3 సార్లు 4 సార్లు పిలిచినా మనిషి పలక్కోకుండా పోవడము. మనిషి మౌనంగా కూర్చొని తన ఆలోచనని తను మార్చుకొని తన పద్ధతిని పక్కగా పెట్టుకొని తన సొంత నిర్ణయాన్ని చేసుకున్నట్టు పోయినట్టుగా పోవడము. తను చెప్పిన మాట వినకుండా పోవడము. తన క్యారెక్టర్లో కొన్ని ఆలోచనల్ని వాడంతగా వాడే తెచ్చుకొని పెట్టుకున్నట్టుగా చేసుకోవడము. మనం ఒకటి చెప్తే వాడు ఇంకొకటి చేయడము. ఇలాంటి ప్రక్రియ మొత్తము ఈ ఒక్క రూపానికి, శాతపడి రూపంలో జరిగిన సంకల్పమైన లక్షణాలు. ఈ లక్షణాల్లో ఒక్కటిగానే గుర్తించితే మనం ఖచ్చితంగా ఆ మనిషిని మనం సేవ్ చేయొచ్చు. అలా కాదనుకోని కొంతమందికి కూడా ఇది చిన్న ట్రబులే కదా, ఏమి లేదులే, మనిషి చేయి స్వచ్ఛపడిపోతుంది, పెరాలసిస్ మాదిరికి వచ్చిందిలే కానీ కొంతమంది అనుకుంటారు. కొంతమంది కడుపు నొప్పి అంటే లోపల ఏదన్నా ప్రాబ్లం, తిన్న ఫుడ్ ఏమైనా డయాసిస్ కాకోకుండా ఉండటమో, లేకపోతే ఫుడ్ పాయిజన్ కావడం ఏమి ఉండొచ్చు అని కొంతమంది అయితే రాత్రల్లా పనిచేసి ఉండడం, నిద్ర లేకుండా వచ్చేదిలే, దానివల్ల ఈ విధంగా వాడికి టయర్డ్ అయిపోయి మనిషి ఈ విధంగా పడిపోతారు అనుకుని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సైన్స్ పరంగా అయితే కంపల్సరీగా ఉంది. అది సైన్సే, దానికి తగినట్టుగా టాబ్లెట్లు వాడుకొని మందులు వాడుకుంటే వాడు క్యూర్ అయిపోతాడు. అలా తప్పిదారి ఆ ఒక్క ప్రయత్నంలో, ఆ ప్రక్రియలో లేకపోతే మాత్రం కంపల్సరీగా వాడికి నెగిటివ్ ఎనర్జీ వాడిని వెంటబడుతూనే ఉంటుంది. అది అమావాస్య, పౌర్ణమి, దానికి ముందు రోజు కానీ ఆ రోజు కానీ ఆ సిమ్టమ్స్ చూపిస్తుంటాయి అన్నమాట. అది ఎక్కువగా అమావాస్య టైంలో ఎక్కువగా దాని ప్రక్రియలు జరుగుతుంటాయి. పౌర్ణమి టైంలో అంటే నిండు పౌర్ణమి, నిండు పున్నమి అంటారు కదా, ఆ నిండు పున్నమి రోజు ఆ ఒక్క సంకల్ప బలంలో జరిగిన ఒక మంత్రాలు
ఒక శక్తివంతమైన ఒక సంకల్పమైన ఒక పూజలు ఆ మనిషి మీద ప్రయోగించినప్పుడు ఆ ప్రయోగాలకి మనిషి తట్టుకోలేడు. కంటికి కునుకు పట్టదు, మనసుకి శాంతి ఉండదు, తిండి తిన్నా ఒంటికి పట్టదు, వాడు ఏ పని చేస్తున్నాడో వాడికే తెలియదు, ఏమి మాట వస్తుందా వాడు మాట్లాడే మాట అనేది వాడికి అనుకూలత తెలియదు. మనిషిలో అప్పుడప్పుడు ఏళ్లల్ల కదలికలు ఉండి ఉండి వైబ్రేషన్ మాదిరిగా బాడీలో రావడము, మనిషికి ఒళ్ళంతా మంటలు పుట్టినట్టుగా ఉండడము, తర్వాత మనిషికి ఆరాటం ఎక్కువ, ఆయాసం ఎక్కువ వచ్చినట్టుగా ఉండడము, మానసికంగా నలిగిపోవడము, ఎన్ని మాత్రలు ఎన్ని మందు తిన్నా కూడా ఒంటికి పట్టకుండా పోవడము, మనిషి అస్థిపంజరంగా మారిపోతుంటాడు. ముఖంలో కాంతి ఉండదు, ఆ ఒక్క ముఖంలో తేజస్సు ఉండదు. ఆరోగ్యంగా ఉండేవాడు తేజస్సు ఒక రకంగా ఉంటుంది, ఆరోగ్యం నశించిన వాడికి కుషించిన వాడికి తేజస్సు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఆరోగ్య సమస్యలో వచ్చిన తేజస్సు వేరే ఉంటుంది, ఈ యొక్క ప్రాబ్లాలతో వచ్చిన సమస్య వేరే ఉంటుంది. ఇందులో చేతపడి ప్రక్రియ ఉంటుంది, తర్వాత ఇందులో బాణావతి, చెల్లంగి ఇలాంటి సమస్యలతో చాలా వరకు తెలియకుండానే కొన్ని సమస్యలు, కొన్ని చెడు గ్రహాలు, కొన్ని అయితే ప్రయోగాలు. ఈ ప్రయోగాలు కూడా సేమ్ అలాగనే ఉంటాయి. మనిషి మారడు, మనిషి ఆలోచన మారదు, కానీ మనిషి మాత్రానికి కంపల్సరిగా గాడి తప్పుతాడు, అంటే దారి తప్పేస్తాడు. దారి తప్పినప్పుడే వాడిని సంభవిస్తాయి. అవి సంభవించినప్పుడే మనిషి మైండ్ ఆలోచన ఏకంగా పెట్టి చేయలేడు, ఏకాగ్రతను కోల్పోతాడు. వాడు కంటిన్యూగా వాడి కంటి చూపు దెబ్బతింటది, వాడి మాట తీరు దెబ్బతింటది, మాట నంగిగా రావడము, తర్వాత వాడి మనిషి సన్నగా అయిపోవడము, రోజు రోజుకి మనిషి పీలగా పీక్కపోవడము, కాళ్ళు చేతులు కొంతమందికి ఊదిపోతుంటాయి, ముఖం ఊదిపోతుంటుంది, కొంతమందికి అయితే పీక్కపోతుంటాయి. ఇట్లాంటి ప్రక్రియతో కూడుకున్నది ప్రయోగం. ప్రయోగం వేరు, చేతబడి వేరు, చిల్లంగి వేరు, బాణావతి వేరు. ఇలాగ కొన్ని సమస్యలు ఉంటాయి, అవి గుర్తించుకోవాలి. అవి గుర్తించడం అనేది ఈ లక్షణాలను బట్టి ఉన్నవాడికే తెలుస్తాయి. దాంట్లో విద్య తెలిసిన వాడు, ఆ విద్యలో పట్టు తెలిసిన వాడు, ఆ సారాంశం తెలిసిన వాడికే అర్థమవుతాయి. ఆది ఎక్కడుందో దాని అంతం కూడా కనిపెట్టగలుగుతాడు. ఆది తెలియకుండా కొంతమంది వేరే 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 ప్రక్రియలతో వాళ్ళు ఎక్కడెక్కడికో పోయి ఏదేదో చేపించుకొని ఆ ప్రాబ్లంని ఇంకా ఆ నెగిటివ్ ఎనర్జీని బాడీలో ఉండదాన్ని, ఆ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఇంకా పెంచుతున్నారు, తగ్గిపోవట్లే. అటువంటి ప్రక్రియలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. కంపల్సరిగా మీకు తగినట్టుగా ఆ రెమెడీస్ నేను చెప్పి ఆ ఆరోగ్య సమస్యల్లో చేతబడి రూపంలో జరిగిన ప్రాబ్లాలు కానీ ప్రయోగంలో కానీ ఏది జరిగినా దానికి తగినట్టుగా పరిష్కారం చేసి మీకు ఎటువంటి బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నో దాన్ని తీసేసి దాని తర్వాతనే మీకు ఆ మంత్ర ప్రయోగాన్ని మీకు తీసేసి మీకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చేటట్టుగా మళ్ళీ పునరాయుష్ పొంది మీకు అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తిరస్తు ఆయురారోగ్య సిరి సంపద కలిగి జయప్రదంగా ఉండాల్సిందిగా ప్రార్థన. జయ అబ్బవారు కాళీమాత. ఓకే, చూసారు కదా ఈ వీడియో. ప్రతి ఒక్కరూ మీకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలనుకునేవారు వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గురువు గారిది. సో ఎవరికి ఏ సమస్య ఉన్నా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి సంప్రదించగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.